సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మనము ఇదొక్క సిమ్టమ్ చూసుకుంటే చాలండి. సిమ్టమ్ అనుకోవచ్చు, లేదా మీకు ఇదొక్కటి మీరు తెలుసుకుంటే వేరే వాళ్ళందరూ కూడా భయపెట్టిస్తూ ఉంటారనమాట. కొంతమంది ఏంటంటే నీ పొట్ట కనపడట్లేదు అంటూ ఉంటారు, కొంతమంది నువ్వు అసలు కడుపుతో ఉన్నట్టుగానే లేవంటూ ఉంటారు, కొంతమంది ఒక్కొక్కలాగా మా పాప ఇలా ఉండే కడుపుతో ఉన్నప్పుడు మీరు ఇలా లేరు అన్నట్టుగా పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు ఎక్కువ భయపెడుతూ ఉంటారు. అండ్ మన రిలేటివ్స్ ఇంకెక్కువ డబల్ భయపెడుతూ ఉంటారనమాట. సో వీళ్ళెవ్వరికి మీరు భయపడక్కర్లేదండి. ప్రెగ్నెన్సీలో మీరు ఇదొక్కటి చూసుకుంటే చాలు, ఎవ్వరికి భయపడక్కర్లేదు. మీరు టెన్షన్ పడకుండా కూల్గా ఉండండి. వీళ్ళందరూ ఏంటంటే మంచి చెప్పేదేమో కానీ చెడు చెప్పేది ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ బ్యాడ్ ఎక్స్పీరియన్స్లన్నీ వినేసరికి మనకి టెన్షన్ అవుతుంది. సో నా బేబీ ఎలా ఉందో ఏంటో అని స్కాన్ తీసినప్పుడు కూడా అందులో అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయన్నా కానీ మనకి బిడ్డ ఎలా ఉందో ఏంటో అని భయం వేస్తూ ఉంటుంది. సో ఇలాంటి మాటలు వినడం వల్ల ఎప్పుడైనా కానీ నెగిటివ్గా మాట్లాడే వాళ్ళ దగ్గర మీరు ఉండకండి. సో పాజిటివ్గా నీ బిడ్డ బాగుంది అండ్ ఇలా మూమెంట్లు ఇవ్వాలి అని నీకు ఎవరైనా మంచి చెప్తే అది వినండి, కానీ చెడు చెప్తే మీరు భయపడొద్దు, టెన్షన్ పడొద్దు. సో ప్రెగ్నెన్సీలో టెన్షన్ పడితే బీపీ అండ్ షుగర్, థైరాయిడ్ ఇవన్నీ పెరుగుతాయి. సో ఇవన్నీ పెరిగినాక వాళ్ళు వచ్చి మనకి ఏం హెల్ప్ చేయరు, మనది మనమే మళ్ళీ ఎక్స్ట్రా మెడిసిన్ అండ్ బేబీకి ఇబ్బంది అవుతుంది, మనకి ఇబ్బంది అవుతుంది. సో ఇవన్నీ అవ్వకుండా మీరు ఇదొక్కటి చూసుకుంటే చాలు. అది ఏంటంటే స్కాన్ రిపోర్ట్. సో స్కాన్ రిపోర్ట్లో బేబీ గ్రోత్ ఎలా ఉందో చూసుకోండి. చాలామంది ఏంటంటే పొట్ట చూసి చెప్తూ ఉంటారు, నీ పొట్ట చిన్నగా ఉంది, బేబీ ఎదగట్లేదు అని చెప్తూ ఉంటారు. సో ఇవేమీ పట్టించుకోకండి మీరు. మీ స్కాన్ రిపోర్ట్ ఏదైతే ఎన్టీ స్కాన్లో అంటే బేబీ వెయిట్ చాలా తక్కువగా ఉంటుంది. ఎన్టీ స్కాన్ అంటే స్టార్టింగ్లో తీసే స్కాన్ని, 3rd మంత్లో తీసే స్కాన్ని మీరు పట్టించుకోవద్దు. అప్పుడు ఆ టైంలో ప్లెజెంట్ అయినా ఏదైనా కానీ కొంచెం జారినట్టుగా ఉండడం, అంటే చిన్నగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఎక్కువేం తెలియదు. సో టిఫా స్కాన్ మీకు 5th మంత్ ఎండింగ్లో అండ్ 6th మంత్ స్టార్టింగ్లో కానీ తీస్తూ ఉంటారు. ఈ టైంలో తీసే స్కాన్ మాత్రమే మీరు చూసుకొని అందులో బేబీ గ్రోత్ చూసుకోండి. బేబీ గ్రోత్లో మనకి వెయిట్ అనేది మామూలుగా మనకి 5th అండ్ 6th మంత్లో ఎంత వెయిట్ ఉండాలనేది పర్టికులర్గా నేను ఆల్రెడీ వీడియోస్ అనేవి షేర్ చేశాను. ఎండ్ కార్డ్లో అండ్ ఐ కార్డ్లో కూడా పెడతాను నేను. సో మినిమం మీకు 330 గ్రామ్స్ అయినా ఉండాలి బేబీ. సో టిఫా స్కాన్లో 330 లేదా 300 అబోవ్ ఉంటే చాలు, మీ బేబీ హెల్దీగా ఉన్నట్టే. సో వెయిట్ చార్ట్కి తగ్గట్టుగా నేను వెయిట్ చార్ట్ కూడా మీకు ప్రిపేర్ చేసి వీడియో అనేది షేర్ చేశాను. సో ఇదొక్కటి మీరు చూసుకోండి. ఒకవేళ ఈ టైంలో బేబీ గ్రోత్ అనేది అంత లేకపోయినా తర్వాత 8వ నెలలో తీసే గ్రోత్ స్కాన్లో మీ బేబీ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. సో టిఫా స్కాన్ మెయిన్ అండి. టిఫా స్కాన్లో మీ బేబీ గ్రోత్ చూసుకొని వీక్స్కి తగ్గట్టుగా నా బిడ్డ వెయిట్ ఒక 100 గ్రామ్స్ అటు ఇటు అయినా పర్వాలేదు, టెన్షన్ పడొద్దు, 8 మంత్స్లో పెరుగుతుంది. సో ఆ వెయిట్ ఒక్కటి చూసుకోండి. మీ బిడ్డ బయటికి కనపడట్లేదన్నా మీరు టెన్షన్ పడొద్దు, మీకు వేగిళ్ళు అవ్వట్లేవన్నా టెన్షన్ పడొద్దు, అసలు ప్రెగ్నెన్సీ లాగా లేవు అన్నా కానీ మీరు టెన్షన్ ఏం పడొద్దు. ఇదొక్కటి చూసుకొని నా బిడ్డ హెల్తీగా ఉంది, నా వెయిట్ చార్ట్కి తగ్గట్టుగా నా బిడ్డ ఉంది అని మీరు హ్యాపీగా ఉండాలన్నమాట. వేరే వాళ్ళ మాటలు విని ఇంకా టెన్షన్ పడి బేబీ గ్రోత్ని తగ్గించుకోవద్దు. సో ఖచ్చితంగా ఈ స్కాన్లో మీ బేబీ వెయిట్ స్కాన్కి తగ్గట్టుగా ఉంటే మాత్రం మీ బేబీ హెల్తీగా అండ్ హ్యాపీగా ఉన్నట్టు. సో ఖచ్చితంగా ఇదొక్కటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇదొక్కటి చూస్తే చాలు, మీరు వేరే దాని గురించి భయపడొద్దు అస్సలు. సో ఖచ్చితంగా ఇది తెలుసుకొని టెన్షన్ పడకుండా ఉంటారు అనేసి. ఎందుకంటే నిన్నటి వీడియోలో కామెంట్ వచ్చిందనమాట. సో నా బిడ్డ ఆరోగ్యంగా ఉంది అని వెయిట్ని బట్టి తెలుసుకోవచ్చా లేదంటే కడుపు షేప్ని బట్టి తెలుసుకోవచ్చా అని అడిగారనమాట. సో దాని గురించే ఈరోజు వీడియో. సో రేపటి వీడియోలో ఇంకేదన్నా కామెంట్ తీసుకొని నేను వీడియో అనేది షేర్ చేస్తాను. ఒక్క వీడియోకి నేను కామెంట్స్కి రిప్లై ఇవ్వలేదు, అది ఈరోజు ఇచ్చేస్తాను. నిన్నటి వీడియోస్కి అయితే రిప్లై ఇచ్చేసానండి. సో ఈరోజు పెట్టేదానికి కూడా నేను ఈరోజు నైట్ వరకు రిప్లై అనేది ఇస్తాను. సో చూసారు కదా ఈరోజు వీడియో, అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.